హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. హిందూ సంప్రదాయంలో ఆషాఢ మాసానికి, అందులోనూ ఆషాఢ అమావాస్యకి ఎంతో విశిష్టమైన స్నానం ఉంది. దక్షిణాయనంలో వచ్చే మొదటి అమావాస్య, కొన్ని ప్రాంతాలలో దీనిని చుక్కల అమావాస్య అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా పితృదేవతల ఆశీస్సుల కోసం, జాతక దోషాల నివారణకు ఈ రోజు అత్యంత కీలకమైనది. ఈ ఏడాది ఆషాఢ అమావాస్య చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది మంగళవారం నాడు వస్తోంది. కుజదోషాలు, పితృదోషాల నుండి విముక్తి పొందడానికి ఈ రోజు ఎలాంటి పరిహారాలు చేయాలో, అసలు అమావాస్య తిథి సమయాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి, ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. అమావాస్య తిథి ప్రారంభం జూలై 13, 2026 సోమవారం సాయంత్రం 6:49. అమావాస్య తిథి ముగింపు జూలై 14 మంగళవారం మధ్యాహ్నం 3:12. మనం ఉదయం తిథిని ప్రాధాన్యంగా తీసుకుంటాం కాబట్టి జూలై 14, 2026 మంగళవారం రోజున ఆషాఢ అమావాస్య పర్వదినాన్ని జరుపుకోవాలి. ఆ రోజే ఉపవాసాలు, తర్పణాలు చేయాలి. సాధారణంగా మంగళవారం అమావాస్య రావడం చాలా అరుదు. దీనిని భౌమ అమావాస్య అని కూడా అంటారు. జాతకంలో కుజదోషం ఉన్నవారికి, అప్పుల బాధలతో సతమతమయ్యే వారికి, పితృదోషాలు ఉన్నవారికి ఈ రోజు చేసే పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఆ పరిహారాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఈ రోజును పూర్వీకులకు అంటే పితృదేవతలకు అంకితం చేస్తారు. ఈనాడు చేసే తర్పణాల వల్ల పితృదేవతలు శాంతించి వారి ఆశీస్సులు లభిస్తాయి. భక్తి శ్రద్ధలతో ఈ రోజు పూజలు, దాన ధర్మాలు చేయడం వల్ల సకల దోషాలు తొలగి పాపాల నుండి విముక్తి లభిస్తుందని నమ్మకం. అమావాస్య రోజున చేయవలసిన పనులు: పవిత్ర స్నానం. పవిత్ర నదులలో లేదా ఇంట్లోనే నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేయడం శుభప్రదం. పూర్వీకులకు నువ్వుల నీటితో తిలా తర్పణం ఇవ్వడం మరియు పిండ ప్రదానం చేయడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి. ఆవులు, కాకులు, చీమలు వంటి మూగజీవాలకు ఆహారం పెట్టడం విశేష పుణ్యఫలాన్ని ఇస్తుంది. పేదలకు, బ్రాహ్మణులకు అన్నదానం, వస్త్రదానం లేదా ధనదానం చేయడం మంచిది. ఈ రోజు ఉదయం లేదా సాయంత్రం రావి చెట్టు కింద ఆవుని లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి 7 సార్లు ప్రదక్షిణలు చేయాలి. దీనివల్ల పితృదేవతల ఆత్మకు శాంతి చేకూరుతుంది. మంగళవారం అమావాస్య కాబట్టి ఈ రోజు హనుమంతుణ్ణి పూజించడం వల్ల జాతకంలోని కుజదోషాలు, శని దోషాలు తొలగిపోతాయి. హనుమాన్ చాలీసా పఠించి స్వామివారికి సింధూరం సమర్పించడం వల్ల సకల కష్టాలు తొలగిపోతాయి. ఆషాఢ మాసం గ్రామదేవతలకు ప్రీతికరమైంది కాబట్టి ఈ రోజు వారిని దర్శించుకుని పూజించడం ఎంతో శ్రేయస్కరం. అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నవారు ఈ రోజు ఎర్ర కందిపప్పును లేదా బెల్లాన్ని పేదలకు దానం చేయాలి. అలాగే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి లేదా నరసింహస్వామి స్తోత్రాలను పఠించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అమావాస్య తిథి నాడు ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు కాబట్టి వివాహాలు, గృహప్రవేశాలు, కొత్త శుభకార్యాలను తొందరపాటుతో ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు. మాంసాహారం, మద్యపానం వంటి తామసిక ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఈ రోజున జుట్టు కత్తిరించుకోవడం, గోర్లు కత్తిరించుకోవడం వంటివి చేయకూడదు. ఇంట్లోకి కొత్తగా చీపురు వంటి వస్తువులను కొనడం మానేయాలి. వృద్ధులను, తల్లిదండ్రులను అగౌరవపరచకూడదు. ఎంతో మహిమాన్వితమైన ఈ ఆషాఢ అమావాస్య రోజున భక్తి శ్రద్ధలతో ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించి పితృదేవతల మరియు భగవంతుని అనుగ్రహాన్ని పొందండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్.